నెల్లూరులోని బాలాజీనగర్లో హిజ్రాలు నిరసనకు దిగారు. 2 రోజుల క్రితం ఓ హిజ్రా ఇంటిపై కొందరు రౌడీలను తీసుకొచ్చి దాడి చేశారని తెలిపారు. హిజ్రాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన హిజ్రాల అసోసియేషన్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను నెల్లూరు జిల్లా నాయకురాలుగా ఉన్నాను. మొన్న 20వ తారీఖు సులోచన 10 మంది హిజ్రాలతో కలిసి వచ్చి బాలాజీ నగర్లో మా సాటి హిజ్రా నివసిస్తుంది. అదేవిధంగా మా పెద్దామని దుర్భాషలాడిన దానికి మేము వెళ్ళి ఇక్కడే రామ్నగర్లో ఉంటుంది ఒక అమ్మాయి హిజ్రా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి 6 టౌన్లో అప్పగించడం జరిగింది. వాళ్ళు కొంచెం మందలిచ్చి ఇచ్చేసి పెద్దావిడికి సారీ చెప్పించారు. మేమందరం వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నామండి. ఇంట్లో కూర్చొని ఉండగా సులోచన అనే హిజ్రా ఒక 10 మంది హిజ్రాల్ని, అలాగే ఒక 80 మంది తెలియని వ్యక్తుల్ని, మగవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది. అందరికీ దెబ్బలు తగిలే, అందరికీ బాగా ఇదైంది. దానికని చెప్పి ఈరోజు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ సాటి వ్యక్తికి, సాటి హిజ్రాకి ఇలా జరిగింది, రేపు ఈరోజు నీకు జరిగింది, రేపు మాకు జరగచ్చు అన్న ఉద్దేశంతో, అన్న నిదానంతో ప్రతి ఒక్కరూ రావడం జిల్లాలో ఉంటాము. దాదాపు మేము 10 మంది దాకా నాయకులు ఉన్నాము. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఉన్నారు. అట్లాగే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ట్రాన్స్జెండర్ ఏమిని దుర్భాషలు ఆడింది అనమాట. ఆడితే ఎందుకు ఆడావమ్మా ఏందని ఆమెను క్వశ్చన్ చేసాం. వాళ్ళకి మాకు కొంచెం ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినలా మేము స్టేషన్కి తీసుకుపోయి అమ్మాయిని అప్పచెప్పిన తర్వాత అమ్మాయి మీద కేసు కడతాము అన్నారు. మాకు కేసులు ఏం వద్దండి, జస్ట్ మందలిచ్చి పంపించేసేయండి, ఆమెకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము చెప్పేసి వచ్చేసాం. అయిపోయింది అంతటితో. వాళ్ళకి అలేఖ్యకు సంబంధించిన సులోచన అనే వ్యక్తి, అలియాజ్ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, దాదాపు తను ట్రాన్స్జెండరే, మేము ట్రాన్స్జెండరే. తను వచ్చి మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని మాతో స్పందించుంటే మేము హ్యాపీగా ఫీల్ అయి ఉంటాము. మేము మాట్లాడుకొని సాధుర్జన్యంగా అయిపోయి ఉంటాం. కానీ తను అలా చేయలే. కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని మా ఇది సమీరా నాయక్ అని మా వదినాలు ఇల్లు అనమాట, వాళ్ళ ఇంటికి మేము వచ్చాం.